హాయ్ ఫ్రెండ్స్, నిన్న వీక్ని మీ అందరూ చూశారు కదా. నాగార్జున గారు వచ్చారు, అందరికి ఇచ్చే వాటిలో కొంతవరకు పెట్టారు, కొంతమందికి స్పార్క్ నింపారు, కొంతమందికి ఫైట్ నింపారని చెప్పొచ్చు. బట్ ఎనీవే ఏదేమైనా సరే మీ అందరికి ఇప్పుడు తెలిసి ఉంటుంది అనమాట. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది వచ్చేసి బెజవాడ బేబక్క అయితే ఎలిమినేషన్ అయిపోయింది. అది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుంటుంది అని మీరు కామెంట్ మీద తెలియచండి. అంటే బెజవాడ బేబక్క కాకుండా నాకైతే ఫేర్ ఎలిమినేషన్ అనిపించింది. నేను ముందు నుంచే చెప్తున్నాను కదా, బెజవాడ బేబక్క గేమ్ వైజ్ కొంచెం తక్కువ ఉంది. తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి గేమ్లో, తన డెసిషన్స్ తీసుకోవాలి, ఫైట్ చేయాలని చెప్తున్నారు. అది కొంచెం తగ్గింది అని నా ఒపీనియన్. బట్ ఏది ఏమైనా సరే ఈ వీక్ అయితే నిజంగా న్యాయం చేశారు ఆడియన్స్ బెజవాడ బేబక్ని ఇంటికి పంపించి అని నాకు అనిపిస్తుంది. ఉన్న 6 మంది నామినేషన్ లిస్టులో బెజవాడ బేబక్ కొంచెం వీక్ ఉన్నారు అన్నది కూడా నా ఒపీనియన్. కానీ నాకు సార్ ఎందుకో నిన్న మణికంఠని కొంతవరకు పెద్దగా మందలించలేదండి. ఆదిత్య ఓంకి చెప్పినంత గట్టిగా గేమ్ బాగా ఆడలేదనేసి మణికంఠ గారికి చెప్పలేకపోయాడేమో అన్నది నా ఒపీనియన్. సో మరి ఇంకా చూడాలి, నాగార్జున గారు హోస్టింగ్ కొంచెం మెరుగుపడాలి అని నేను అనుకున్నాను. అలాగే టాస్క్ కూడా కొంచెం రసవత్తంగా ఉండాలి. సోజోగానే ఇస్తూ ఉన్నారు. కండిషన్స్ కొంతమంది అందరూ ఓకే ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు సోనియా ఆకుల లాగా కండిషన్స్, ఫైరింగ్ కండిషన్స్ ఒకరిద్దరు తప్ప ఇంకెవరు అనిపించడంలే. అంతో ఎంతో యాష్మి కానివచ్చు, లేకపోతే నిఖిల్ కూడా అన్నీ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాడు. శేఖర్ భాష మనం ఫైరింగ్ అంతగా మంచిగా ఫైరింగ్ రావట్లేదు. ఓకే, సో కాబట్టి కిరాక్ సీత అంటే ఎమోషన్ అయిపోతుంది. తను జెన్యున్గా మాట్లాడుతున్నా ఎమోషన్ అయిపోతుంది. ఇక్కడ ఎమోషన్స్ కాదు, ఫైట్ చేయాలి, గొడవలు పడాలి. అలాంటి వాళ్ళు ఆడియన్స్ బాగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళనే టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా వస్తాయి కాబట్టి బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తాడు. అందుకే మీరు గమనించారా, సోనియాని అయితే నిన్ననే వాళ్ళు సేవ్ చేశారు, ఆ కాన్ఫిడెన్స్ నింపడానికి అనమాట, ఇంకా ఫైరింగ్ రావడానికి. సో కాబట్టి నాకైతే అలా అనిపించింది. కొంతవరకు నాగార్జున గారు కూడా పార్షియల్గా వ్యవహరిస్తున్నారా మనకంటే విషయంలో నాకు అనిపించింది. ఎందుకంటే తను పెద్దగా మందలించలేదు, ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నాడు. గేమ్ మీద దృష్టి చేయరా అనే బాబుని చెప్పలేకపోయాడు గట్టిగా మనకంటకి. బట్ ఏదేమైనా సరే కొంతవరకు నాకు నైనిక కానివచ్చు, లేకపోతే మన సోనియా కానివచ్చు, వీళ్ళు కొంచెం గేమ్స్ వైజ్, అలాగే మన నిఖిల్ కానీ వీళ్ళు కొంచెం గేమ్స్ వైజ్ ముందున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ అవకాశం సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము బెజవాడ బేబక్క ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.